ఇవన్నీ మనుషులను మాయ చేయటానికి తప్ప నిజం వైపు నడిపించడానికి మాత్రం కలుగబోనది ఏదో బుద్ధిహీనులు ఎరుగకపోయినను విస్తారంగా ఏం చేస్తారట? ఏమవుతారు మరణించిన వారు? ఎంత బ్రతుకు బ్రతికిన నేను కుక్కైపోతానా, కాకినైపోతానా, ధూళినైపోతానా, దెయ్యంగా మారిపోతానా? ఏమైపోతాను నేను? ఏమైపోతావు నువ్వు? నీ మృత్యు తరువాత నువ్వేమైపోతావు? గాలిలో కలిసిపోతావా? నా అందుకే చదవాలి. భక్తుడు అంటున్నాడు, ఏమనో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి మనం బైబిల్ చదివేంత ఖాళీ ఎక్కడ ఉందా మనకి? అమ్మా, బైబిల్ చదివేంత ఖాళీ ఉందా మనకి? మనం బైబిల్ చదివాం, ఏం చదువుతాం? ఎదుటోడి జీవితం చదువుతాం. ఆడంట ఇలాగంట, ఈవిడంట ఇలాగంట, నిన్నాళ్ళు ఆవిడ ఆయన కొట్టేసిందంట. ఈ స్టోరీలు అంటే మనకి ఎంత ఇష్టమో, అవునా? ఏ సిస్టర్ కన్నా ఫోన్ చేసి, సిస్టర్ గారు ఇవాళ బైబిల్ చదివారా అండి అని అడుగుతారా? మీరే ఒకసారి అనుకోండి. మీలో మీరు ఉదయం లేచి చాలా ఫోన్లు చేసుకున్నారు, బ్రదర్స్ సిస్టర్స్. ఏ సిస్టర్ అయినా మరో సిస్టర్తో, ఏ బ్రదర్ అయినా మరో బ్రదర్తో, బ్రదర్ ఇవాళ ప్రార్థన చేసుకునే జీవితాన్ని ప్రారంభించావా అని అడిగావా? తింటే అడిగావా? టిఫిన్ చేసావా? ఏం కూరలో? సొల్లొద్దు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ కావాలి, అవునా? మనం దేనికి ఇష్టపడిపోతున్నాం? సొల్లు మాట్లాడుకోవడానికి. వద్దండి, మనది ఈ లోకం కాదండి, మనం ఈ లోకవాసులం కాదండి. కేవలం శరీరాన్ని ధరించుకున్నాం గనక, కొన్నాళ్ళు ఇక్కడ బ్రతకమని దేవుడు ఆదేశించాడు గనక, కొంతకాలం నీకు జీవితాన్ని ఇచ్చాడు గనక ఈ లోకంలో బ్రతకడానికి వచ్చాం. మళ్ళీ మనం ఈ దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి వచ్చిన ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో మళ్ళీ అక్కడికే. ఇది వెలుగులు ఎవరు రాశారు? ఇప్పుడు మనం చదువుదాం ఒక మంచి మాట. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ప్రతి మనిషికి కూడా దేవుడేమి నియమించాడు? దినాలు. నువ్వెన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలి అని నియమించాడట. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. జాన్ ప్రసాద్ ఎన్ని రోజులు బ్రతకాలో దేవుడు రాసుకున్నాడు. పాస్టర్ గారు ఎన్ని రోజులు బ్రతకాలో దేవుడు రాసుకున్నాడు. ప్రసాద్ గారు ఎన్ని దినాలు బ్రతకాలో దేవుడు రాసుకున్నాడు. ఈ మైదానంలో కూర్చున్న మీరందరూ ఎన్ని దినాలు బ్రతకాలో మీ దేవుడు మీకు ఆయుష్ ఇచ్చే ముందే తన గ్రంథంలో ఏం చేశాడు? ఇది మీకు అర్థం కావాలి అంటే మీరు వస్తువులు కొనడానికి బయటకు వెళుతూ ఉంటారు. నేను ఈ వాచ్ ఆన్లైన్లో బుక్ చేశానండి. దీనికి నో గ్యారంటీ. అసలు ఇది ఏమివ్వలేదో తెలుసా? చెప్పలే, మాట్లాడలే. దీనికి ఏమివ్వలేదు. గ్యారంటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది పని చేయవలసిన కాలం. దీనికి కాలం లేదండి. అంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత 2వ రోజు ఆగిపోవచ్చు. ఆగిపోయిందని నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను అనుకో, రేపు పనికి మన్నోడా నీకు అమ్మేటప్పుడే చెప్పావు దానికి ఏమి లేదని. అది ఎన్ని దినాలు పని చేస్తారో మాకు తెలియదు. కానీ రైస్ కుక్కర్ కొనడానికి వెళ్ళావు, 1 ఇయర్ గ్యారంటీ. ఇంకో ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళావు, దాని కంపల్సరీకి 12 సంవత్సరాల గ్యారంటీ ఇస్తారు, 3 సంవత్సరాల గ్యారంటీ ఇస్తారు. నేను కారు కొనుక్కున్నాను అనుకోండి, 5 సంవత్సరముల వారంటీ ఇస్తారు నాకు. ఒకదానికేమో వారంటీయే లేదట, ఒకదానికేమో 6 నెలల వారంటీ అట. అలాగే ఆఖరికి ఈ వాటర్ బాటిల్ కూడా ఏముంది? మీకు అర్థం కావాలి అంటే ఇది పుట్టిన రోజే దీని దత్తడే రాయబడింది. మీకు అర్థమైందా? మీకు అర్థం కావాలి అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ అంటారు. అంటే అది తయారు చేయబడిన రోజు. 2వ రోజు ఏం రోజు? ఎక్స్పైరీ డేట్. అంటే అది పాల ప్యాకెట్ తయారైన రోజు, పాల ప్యాకెట్ చచ్చిపోయే రోజు. మందు బిళ్ళ
పుట్టినరోజు మందు పిల్ల టాబ్లెట్లు వచ్చాయి, షీట్ వచ్చింది నీ చేతికి, వెంటనే ఏం చేస్తావు? డేట్ ఉందా లేదా అంటే ఒక మనిషి చేసిన ఒక వస్తువుకే అది పని చేసే కాలం, అది పని చేయని కాలం. పెరుగు ప్యాకెట్ ఉంది, వాటర్ ప్యాకెట్ ఉంది, ఏమండి నువ్వు కొంటున్న ప్రతి వస్తువుకి. ఏమండి మన కళ్ళ ముందు మనం వాడుకుంటున్న వస్తువులకే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఉన్నప్పుడు మనకు లేదా? అంటే భూమి మీద మనకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలమే మనం ఉంటాం. 100 ఏళ్ళు ఉండాలన్న రూల్ మాత్రం లేదు. అన్ని వస్తువులకి ఒకే గ్యారంటీ కాదు. వస్తువును బట్టి, దాని పనిచేసే విధానాన్ని బట్టి, దానికి ఉన్న మన్నికను బట్టి కాలం అనేది నిర్ణయించబడుతుంది. అలాగే భూమి మీద మనుషులకు కూడా దేవుడు ఏమి నిర్ణయించాడు? ఒకరికి 10 ఏళ్ళు, ఒకరికి 50 ఏళ్ళు, ఒకరికి 30 ఏళ్ళు, ఒకరికి 40 ఏళ్ళు. వాళ్ళకి దేవుడు సెట్ చేసిన కొన్ని సందర్భాల్లోనండి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిపోద్దండి. కానీ ఆడేమవడు చచ్చిపోయాడు, మంచం మీద ఏలబడతా ఉంటున్నాడు. దేవుడు రాసిన కాలం ఇంకా. ఒక్కొక్క ఆయన ఉంటాడండి, ఏమి లేదండి బాబు, ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నాడండి, బాత్రూమ్ కానీ వెళ్ళాడండి, కాలు జారిపోయాడండి, చెప్పరా చచ్చిపోయాడు. ఇదేంటిది? ఆయనేమో లారీ ఎక్కి తొక్కేసింది, అయినా ఏం చేస్తున్నాడు? కోమాలోనో ఏదోలోనో ఉన్నాడు మొత్తానికి అక్కడ, బతుకు జీవుడా అంట. ఈడెక్కడికి వెళ్ళలేదు, ఏమీ తగలేదు, కాలు జారిపోయింది, ఏమైపోయాడు? ఆయనకి టైం అయిపోయింది, ఈయనకి ఇంకా టైం ఉంది. దేవుడు రాశాడు మన మరణ శాసనాలన్నిటినీ. బాగుంది, రైట్? ఏంటి కథ? మరణించిన వారు ఏమవుతున్నారు? మరణం తరువాత ఏం జరుగుతుంది చూద్దాం. ఒకసారి మంచి రిఫరెన్స్ చదువుతారా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. కానీ మన ఇళ్లలో చాలా మంది చచ్చిపోతే వచ్చేస్తున్నారు. ఫంక్షన్ సరిగ్గా చేయలేదని వచ్చేద్దట. ఎక్కడికి వచ్చేద్ది? ఎవరింటికి? అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి నేమనాలు అర్థం కావడం లేదు. ఇంతకీ నేనేం చేశాను అనుకుంటున్నావా? అది చెప్పడానికే కదా ప్రశ్న. నేను ఉత్తరం రాసింది. ఇంతకీ ఈ ఉత్తరాన్ని ఎక్కడి నుండి రాశాడు పొరపాటు చూస్తున్నావా? భయంకరమైన నరకం నుండి, భయంకరమైన నరకం నుండి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కూలి వాటి తాగే నాకు ఒక్క నీటి చుక్క కోసం నా నాలుక తప్పించి
మంట! మంట! తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెచ్చుకుంటే ఊరు చివరనున్న మంత్రంతో గొప్పలు పెట్టి అరుస్తూ